హలో ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో మీరు నన్ను ఎంత ఎక్సైటెడ్ అయితే చూస్తున్నారో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి ఎక్కడికి వచ్చినామో. సో ఒక్కసారి చూపిస్తా మీకు సర్ప్రైజ్. ఏంటిది అంటే శ్రీ చౌదరి ఆర్ట్స్ మనకి ఎపిసోడ్ 1 ఈరోజు షూటింగ్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చిన తర్వాత నాకు మాత్రం కంప్లీట్ అమేజింగ్ ఉందన్నమాట. సో డిస్క్రిప్షన్ మీకు పెడతాను, లొకేషన్ పెడతా డిస్క్రిప్షన్లో, కంపల్సరీ రండి. అండ్ ఇది మనకి ఎపిసోడ్ 1 ఆఫ్ చౌదరి ఆర్ట్స్ అనమాట. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయిపోయింది, ఐస్ పెయింటింగ్, ఆల్ ఫేస్ పెయింటింగ్, బాడీ పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఒక్కసారి మనం ఇక్కడ నుంచి అయితే ఈ వ్యూ చూడొచ్చు. మనకి ఏదో ఎక్కడో లేము, మనము మన హైదరాబాద్లోనే ఉన్నాము. ఇది ముంబై కాదు, దిస్ ఈజ్ అవర్ ఓన్ హైదరాబాద్ అనమాట. ఇక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గణేష్ కళాకార్ శ్రీ చౌదరి ఆర్ట్స్ వాళ్ళ షెడ్లో అయితే ఉన్నాం ఈరోజు. సో ఒక్కసారి అయితే ఇక్కడ నుంచి వ్యూ మనకి ఎంత బ్యూటిఫుల్ అయితే కనిపిస్తుంది. సో ఇది మనకి కంప్లీట్ షెడ్ 1 అనమాట. ఇది వీళ్ళ 2 షెడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి హ్యూజ్, ఇవి కంప్లీట్ విత్ బ్యాక్గ్రౌండ్ మనకి చూడొచ్చు 22 ఫీట్స్ 20+ ఫీట్స్ హైట్ అనమాట. అండ్ ఒక్కొక్క విగ్రహంకి అయితే మీకు మ్యాక్సిమం ట్రై చేస్తా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో ఏముంది, ఎట్లా వచ్చింది అనేది. సో వీడియో కొంచెం లెందీ ఉంటుంది. సో మనకు 2 పార్ట్స్ అయితే వస్తుంది అనమాట, షెడ్ 1 అండ్ షెడ్ 2. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ గో అండ్ ఫుల్ వీడియో అయితే చూద్దాం. ఇది వచ్చేసి మన ఫస్ట్ విగ్రహం చౌదరి ఆర్ట్స్లో మీకు చూపిస్తున్నా, మన సుబ్రహ్మణ్య స్వామి అవతారంలో. కింద వచ్చేసి పీకాక్ అనమాట. అండ్ చూడొచ్చు, నేను ఆల్రెడీ ఒక 18 ఫీట్స్ హైట్లో అయితే ఉన్నా. గణేశుడు అయితే ఇక్కడ 18 ఫీట్స్ ఉంది టోటల్ కిరీటం వచ్చేసి. అండ్ దీనికి మాత్రం కంప్లీట్ సిట్టింగ్ పొజిషన్ కింది నుంచి ఉంది మనకి పీకాక్ మీద. సో వేరే దాని మీద ఇట్లా సింహాసనం టైప్ కాదు, ఇది కంప్లీట్ సీటింగ్లోనే మన గణపతి వచ్చేసి పెద్దగా ఉన్నాడు. ఒక్కసారి మనం ఫుల్గా చూసుకోవచ్చు విగ్రహం ఎట్లుంది అనేది. సో ఇక్కడైతే మొత్తం 6 హ్యాండ్స్ వచ్చినాయి కంప్లీట్గా. అండ్ ఒక చేయి మాత్రం 2 చేతులతో ఆశీర్వాదం. సో కంప్లీట్ 8 హ్యాండ్స్ తోటి. అండ్ ఇది వచ్చేసి మనకు పికాక్. సో ప్రస్తుతానికి అయితే బాడీ కలర్ అయింది ఈ విగ్రహానికి. అండ్ ఈ లైన్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా మనకు బాడీ కలర్ వరకే అయింది. సో దీనికంటే కూడా నేను బెస్ట్ మీకు విత్ బ్యాక్గ్రౌండ్ అయిపోయి కంప్లీట్ ఫినిషింగ్ ఐస్ పెయింటింగ్ అయిన విగ్రహాలన్నీ కూడా అవి మ్యాక్సిమం కవర్ చేసి చూపిస్తాను మీకు. మనకి కొంచెం ప్లేస్ అయితే ఇక్కడ కంజెస్టెడ్ ఉంది, ఎందుకంటే ఇంకా వర్క్ అవుతుంది కాబట్టి. మనకి గణేశునికి ఏవైతే కట్టెలు కట్టిరో అట్లనే ఉన్నాయి. బట్ స్టిల్ దాంట్లో కూడా నేను మ్యాక్సిమం అయితే మీకు ఎంత క్లారిటీగా చూపించగలుగుతా అంత చూపిస్తా. సో ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. గణేశుడు అయితే మంచిగా డిఫరెంట్ తొండం వచ్చింది. అండ్ చేయి కూడా మనకి ఒక క్యూట్ ఫేస్ టైప్ అయితే ఇది ఉందన్నమాట. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ వచ్చింది. అండ్ ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే మనకి మన భగవా జెండా అనమాట కంప్లీట్గా. అండ్ మీరు చూడొచ్చు పైన మనకైతే మన వీర్ శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో ఒక్కసారి జై శివాజీ అని అయితే కమెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మన గణేశుడు మహారాజ్ స్టైల్లో అయితే కూర్చొని ఉన్నారు ప్రస్తుతానికి. సో ఇది కూడా ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ అనమాట మనకి. అండ్ సైడ్లో మొత్తం మనకి శివాజీ మహారాజ్ అంటేనే భగవా జెండా. సో అదే కాన్సెప్ట్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇది. ఇది ఇంకొక మనకి డిఫరెంట్ గణపతి సీటింగ్ అనమాట. సో ఒక చేయి అయితే మనకి రిలాక్స్ అవుతున్నట్టు పెట్టిండు, ఇంకొక చేతి అయితే మనకి అస్త్రం పట్టుకున్నట్టు ఉంది. అండ్ ఒక చేతితో అయితే ఆశీర్వాదం ఇస్తున్నాడు. సో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకి కుమారస్వామిది ఏదైతే ఆయుధం ఉంటుందో సో అదే మొత్తం కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనమాట. సో చేతిలో కూడా మనకు అట్లాంటిదే ఒక అస్త్రం వస్తుందని అయితే అనిపిస్తుంది. సో ఇది ఒక డిఫరెంట్ సీటింగ్ ఇది. సో పైన చూసుకుంటే ఇంకా ఐస్ పెయింటింగ్ వర్క్ అయితే దీనికి అవ్వలేదు. సో వేరేవైతే బ్యాక్గ్రౌండ్స్ కలరింగ్ అయినాయి, ఐస్ పెయింటింగ్ వర్క్ అయినాయి మీకు చూపిస్తా. సో ఇది ఇంకొక మోడల్ అనమాట. ఇది మొత్తము తొండం మీద అయితే చూడొచ్చు, ఇంకా గోల్డ్ వర్క్ అయితే చాలా ఉంది పెయింటింగ్ దీంట్లో. బట్ ఇప్పటికైతే మనకి నామం వచ్చేసి అయిపోయింది అండ్ ఐస్ అయిపోయినాయి. సో దీంతో అయితే మన గణపతి ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుంది అనేది అయితే చూడొచ్చు మనము. అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే మనకి కలశాలు అయితే వచ్చినాయి గణపతికి బ్యాక్గ్రౌండ్లో. సో ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఇది. సో అట్లనే దీని పక్కన కూడా ఇంకా వేరే మోడల్ కూడా ఉంది ఒకటి. అండ్ ఇది చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి మన గణపతి చేతిలో మోదక్ ఉంది ఆల్రెడీ. అండ్ పైన స్టేజ్ చూడొచ్చు. ఈ వేరే అన్ని గణపతి కంటే కూడా ఈ గణపతి ఇయర్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మనం చూసుకుంటే. అండ్ తొండం కూడా. సో వీళ్ళ యూనిక్నెస్ అదే, ఒక గణపతికి ఉన్న మోడల్ ఇంకొక దానికి సేమ్ అయితే ఉండదు. కంప్లీట్ ఏదో ఒక డిఫరెన్స్ అయితే కంపల్సరీ ఇస్తారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు. ఇప్పుడు వరకు అయితే మనకి ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్స్ మొత్తం హైదరాబాద్లో ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మనకు చూసి ఉన్నాము. అంత కొత్త బ్యాక్గ్రౌండ్స్ అయితే మనకి ఈసారి చౌదరి ఆర్ట్స్ 2024 గణపతి మోడల్స్లో అయితే కనిపిస్తాయి.
సో ఇక్కడ ప్రస్తుతం ఈ గణేష్కి బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు పైన లక్ష్మీమాత అయితే వచ్చిందనమాట బ్యాక్గ్రౌండ్లో. సో ఇది వచ్చేసి చాలా పెద్ద సెట్ అనమాట బ్యాక్గ్రౌండ్ మనకి. సో తీసుకెళ్ళడానికి ఈజీగా ఉండేటట్టు అయితే వీళ్ళు ఫోల్డబుల్ బ్యాక్గ్రౌండ్స్ వేసేసారు కంప్లీట్గా. సో ఇంకా ప్రస్తుతానికైతే మన కలరింగ్ వర్క్ అయితే అవుతుంది ఇక్కడ. సో ఈ గణపతి అయితే ఈ పర్టికులర్ గణపతికి ఇవైతే మన పరశురాముడి చేతిలో ఏదైతే గొడ్డలి వస్తుందో అదనమాట. ఒక్కసారి మీకు పరశురాముని చూపిస్తా పైన చూడొచ్చు. సో కలరింగ్ అయితే బాడీ కలరింగ్ అయితే అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ దీనికి వచ్చేసి మనకు జ్యువెలరీ వర్క్ అండ్ గోల్డ్ వర్క్ అయితే తర్వాత వన్స్ బాడీ పెయింటింగ్ అయిపోయాక అయితే ఐస్ పెయింటింగ్ కూడా అవుతుంది. సో ఇది మనకి ఇంకొక మోడల్ ఉంది ఇక్కడ, వెంకటేశ్వర స్వామి అవతారంలోనైతే కూర్చున్నాడు. సో హ్యాండ్స్కి చూసుకుంటే మనకి కంప్లీట్ గోల్డ్ వర్క్ అయితే ఇచ్చిరు ఇక్కడ. అండ్ చూడొచ్చు మన గోవింద నామం అయితే పెట్టేసారు. అండ్ జ్యువెలరీ వర్క్ ఎవ్రీథింగ్ అయిపోయింది. అండ్ ధోతి వర్క్ కూడా ఇంకా ఉంది. బట్ ఇది వచ్చేసి మనకి నార్మల్ సీటింగ్ కూడా కాదనమాట, మనకు ఆల్మోస్ట్ విడ్త్లోనే మనకి ఇది చూడొచ్చు ఒక డిఫరెంట్ సింహాసనం టైప్ అయితే ఇది ఇచ్చిరు ఇక్కడ. అండ్ దీని ఆపోజిట్లో మనకి ఇంకొక విగ్రహం ఉంది. ఇది వచ్చేసి మనకి మన మహారాష్ట్ర స్టైల్ మల్హార్ ఏదైతే భగవాన్ ఉన్నారో అదే స్టైల్ అనమాట. సో ఈయనది కూడా కంప్లీట్ ఆ బొట్టు చూడొచ్చు మనం నామం అదంతా. సో డిఫరెంట్గా అయితే ఇచ్చిర్రు. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఒక్కసారి చూస్తే పైన బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి మన తుల్జా భవానీ మాత అయితే ఉన్నారనమాట. సో ఇప్పటివరకు అయితే ఇది ఫస్ట్ టైం నేను తుల్జా భవానీ మాత అని అయితే బ్యాక్గ్రౌండ్లో చూపిస్తున్నాను మీకు. అండ్ ఇది కూడా కంప్లీట్ ఐస్ పెయింటింగ్ అయిపోయింది. అండ్ ఐస్ అయితే చాలా రియలిస్టిక్గా అయితే ఇచ్చిర్రు వీళ్ళు వర్క్. సో ఇదైతే మనకి ఇంకొక బ్యూటిఫుల్ విగ్రహం అనమాట. ఒక్కసారి మనం చూడొచ్చు ఫేస్ ఎంత అయితే క్లారిటీ వచ్చింది మన గణపతిది. సో చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది ఫేస్ కూడా. అండ్ ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ మోడల్. ఎందుకు చెప్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి ఏదైతే కథకళి ఫేస్ ఏదైతే ఉందో అది వచ్చింది. అండ్ మన బ్యాక్గ్రౌండ్లో నటరాజ్ భగవాన్ కూడా ఉన్నారు, ఒక్కసారి చూద్దాం ఇది. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి. సో యాజ్ మీకు చెప్పినట్టయితే దీంట్లో కూడా ధోతి వర్క్ అనేది అయితే ఇంకా పెండింగ్ ఉంది మనకి. సో ఒక్కసారి ఇక్కడ లక్ష్మీమాత బ్యాక్గ్రౌండ్ ఇంకొకటి ఉందన్నమాట. సో ఇది ఇంకొక విగ్రహం అనమాట. మనకి నరసింహస్వామి అయితే ఉన్నారు పైన. సో ఉగ్ర నరసింహస్వామి రూపం అయితే ఇచ్చారు పైన బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇవన్నీ కూడా నేను మీకు చెప్తున్న విగ్రహాలు ఏవైతే చూపిస్తున్నా అన్నీ కూడా అబౌట్ 20 feet హైటే అనమాట విత్ బ్యాక్ డ్రాప్. సో ఇక్కడ పక్కన ఇంకొక విగ్రహం ఇది వచ్చేసి మనకి మన వెంకటేశ్వర స్వామి అనమాట. బ్లూ కలర్ అయితే ఇచ్చిర్రు, ఇంకా ఫుల్ ఫ్లెజ్ కలరింగ్ అయిపోలేదు అనమాట దీనికి. సో చూడొచ్చు గణపతి కూడా మనకి ఆల్మోస్ట్ 3-4 స్టెప్స్ పైన అయితే కూర్చొని చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది విగ్రహం ఇది. సో ఇది ఇంకొక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అనమాట మనకి. సో ఏదైతే హనుమంతుడు ఉన్నాడో బ్యాక్గ్రౌండ్లో, సో అటు మనకి 2 సైడ్లు కూడా మనకి మన రాముడు. అండ్ ఇది వచ్చేసి అయితే బాణం టైప్ వచ్చింది, పైన హనుమంతుడు కూడా ఉన్నాడు. అండ్ కలరింగ్ చూడొచ్చు మనం ఎంత డిఫరెంట్ ఉందో ఇది. అండ్ గణపతి ఫేస్ చూడండి ఒకసారి. సో ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫేస్ వచ్చింది మనకి. ఆ నామం కూడా మనకి రెగ్యులర్ నామం బొట్టు అయితే కాదు, ఇది కంప్లీట్ కొత్త కాన్సెప్ట్. సో ఇట్లా చౌదరి ఆర్ట్స్ ఏవైతే గణపతులు అయితే ఉన్నాయో మనకి ప్రతి ఒక్క విగ్రహానికి కూడా ఒక్క యూనిక్ స్టైల్ అయితే ప్యాటర్న్ బొట్టు అయితే ఇచ్చిర్రు రెగ్యులర్ దానికంటే కూడా. సో ఒక్కసారి మనకి ఇక్కడ చూసుకుంటే పైన మన కాళీమాత. అండ్ ఇది కూడా చాలా హ్యూజ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో గణపతి ఆశీర్వాదం చెయ్యి ఒకటి అండ్ చేతిలో అస్త్రాలు కూడా వస్తాయి పైన. అండ్ పైన వచ్చేసి మనకు బ్యాక్డ్రాప్లో చాలా పెద్ద కాళీమాత అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక డిఫరెంట్ మోడల్ అనమాట ఇది. సో ఏదైతే మనకు లాస్ట్ టైం వీళ్ళు స్టాండింగ్లో శ్రీనాథ్జీ మహారాజ్ ఏదైతే గణపతి చేసిరో సిమిలర్ టు అట్లాంటిదే, కాకపోతే ఈసారి మనకు సిట్టింగ్లో ఉంది ఈ విగ్రహము. అండ్ ఫేస్ చూడొచ్చు మనకి ఒక్కసారి ఎంత బ్యూటిఫుల్ వచ్చింది. ఆ తొండం కూడా నార్మల్ రెగ్యులర్ గణపతికి వచ్చే తొండం కంటే కూడా డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ ఆ నామం బొట్టు ఐస్ పెయింటింగ్ ఎవ్రీథింగ్. అండ్ దీనికైతే మనకి ఇంకా వర్క్ అయితే ఇంకా ఉంది, చాలా పెండింగ్ వర్క్ అయితే ఉంది. బట్ ఒక అవుట్పుట్ అయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మొత్తం లోటస్ ఫ్లవర్స్తో వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకొక విగ్రహం ఉంది పక్కన మనకి శివుడు అనమాట బ్యాక్గ్రౌండ్లో, మన బంబం బోలే మహాదేవ్. అండ్ పక్కన వచ్చేసి లింగం పాముతో పాటు వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి ఇంకొక యూనిక్ గణపతి స్టైల్ ఇది. సో పెద్ద విగ్రహాలలో దీనికైతే ఇప్పుడు ప్రజెంట్ కొండ మీద అయితే కూర్చొని ఉన్నాడు మన గణేశుడు. అండ్ 6 handsతో అయితే ఉన్నాడు. ఇది మనకి మన గణపతి అయితే కింద పీట లేదు, కొండ మీద కూర్చొని ఉన్నాడు. సో శివుడిలాగా.
అండ్ చూడొచ్చు 6 హ్యాండ్స్తో అయితే చాలా బ్యూటిఫుల్ అయితే ఉన్నాడు మన గణపతి ఇక్కడ. సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ గణపతి మోడల్. మనకి లాస్ట్ ఇయర్ ఇలాంటిదే ఒకటి చేసారు, బట్ ఈసారి దానికంటే కూడా పెద్ద సైజులో అండ్ డిఫరెంట్ మోడల్లో. బ్యాక్ డ్రాప్ చూడొచ్చు, మనకు చాలా ఆర్టిస్టిక్గా ఉంది ఇది. అండ్ కంప్లీట్ కలరింగ్ కూడా అయిపోయింది ఈ విగ్రహంది. ఇంకా పైన కిరీటం చూడొచ్చు, అన్ని విగ్రహాల కంటే కూడా కొంచెం డిఫరెంట్ ఉంది మనకి ఇది. సో ఒక్కసారి ఫేస్ చూసుకుంటే అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది మనకి ఇది కలరింగ్ కూడా. అండ్ నామం కంప్లీట్గా మనకు లక్ష్మీ గణపతి స్టైల్ అనమాట ఇది. చూడొచ్చు మనకు అన్న వాళ్ళు అయితే వీళ్ళు ఒంగోలు నుంచి అయితే వచ్చిర్రు ఇక్కడ గణపతిని బుక్ చేయడానికి షెడ్లా. సో ఇది మనకి ఇక్కడ ఇంకొక గణపతి అయితే ఉంది. ఇది రెగ్యులర్ వినాయకుడు అయితే కాదు, ఎందుకంటే మీరు వర్క్ చూడొచ్చు దీంట్లో. కంప్లీట్ మనకి ఏదైతే మన మార్బుల్ ఏదైతే రాక్ వస్తుంది బ్లాక్ గ్రానైట్ స్టోన్తో ఏదైతే మన టెంపుల్ విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఇది ఆ ప్యాటర్న్లో అయితే చేసినారు. సో తొండం చూసుకోవచ్చు అండ్ గణపతి సిట్టింగ్ చూడవచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే రాలేదు దీనికి, బట్ ఈ విగ్రహం కూడా మనకు ఆల్మోస్ట్ 16 feet హైట్ అయితే ఉంది వితౌట్ బ్యాక్గ్రౌండ్ కూడా. అండ్ వెరీ హ్యూజ్ ఉంది విగ్రహం ఇది చూసుకుంటే. సో కలరింగ్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఇచ్చారు దీనికి. ఇది మోడల్ కూడా టోటల్ డిఫరెంట్ మోడల్ ఇది. అండ్ అట్లే మనకు చాలా వర్క్ అయితే అయిపోయింది. జస్ట్ ఐస్ పెయింటింగ్ అండ్ గోల్డ్ వర్క్ అయితే దీంట్లో జ్యువెలరీ వర్క్ వచ్చేది ఉంది మనకి. సో ఇక్కడ మనకైతే ప్రస్తుతం వర్క్ ఏదైతే జరుగుతుంది చూడొచ్చు, మనకు ఆర్టిస్ట్ ఇక్కడ వచ్చిర్రు, వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు పెయింటింగ్ వర్క్ అనేది. సో ఏదైతే చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి గణపతికి అవన్నీ కంప్లీట్ చేస్తున్నారు ఫేస్లో. సో అన్న ఇప్పుడైతే ఐస్ పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నాడు. సో వీళ్ళే అనమాట మనకి మెయిన్ గణేశునికి ఏదైతే అట్రాక్షన్ వస్తుందో అది ఇచ్చేదైతే వీళ్ళే అనమాట ఫైనల్గా. సో ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్లో మనకి ఫిషెస్ వచ్చినాయి కంప్లీట్గా. అండ్ పైన వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, ఇది కంప్లీట్ పెద్ద ఫిషెస్ ఉన్నాయి మొత్తం బ్యాక్గ్రౌండ్లో. సో చూడొచ్చు ఇక్కడ వర్క్ అయితే అవుతుంది మనకు అన్న వాళ్ళ దగ్గర. సో ఇక్కడ ఇంకొకటి చూసుకోవచ్చు, మనకు ఆల్మోస్ట్ గణపతి ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయింది. గోల్డ్ కలర్ కంప్లీట్ ఏదైతే ఆర్నమెంట్స్ ఉన్నాయో అన్నీ వచ్చేసినాయి. అండ్ బ్యాక్ డ్రాప్లో చూసుకుంటే మనకి పైన సరస్వతి దేవి. సో సరస్వతి దేవి అంటే చదువుల తల్లి. సో మనకు ఆ కంప్లీట్ ఆ బ్యాక్గ్రౌండ్లో మనకు అదే కాన్సెప్ట్ ఉండాలని చెప్పేసి కంప్లీట్ ఆ బ్యాక్ డ్రాప్లో మనం చూస్తే ఆ సిల్వర్ కలర్ ఏదైతే ఇచ్చిరో అవన్నీ బుక్స్ అనమాట. సో అట్లా మనకైతే ప్రస్తుతం ప్రజెంట్ ఈ గణేశునికి అయితే ఒక కాన్సెప్ట్ అనమాట ఇది మొత్తం బ్యాక్ డ్రాప్ కూడా. అండ్ గణేశుడు కూడా మనం చూసుకుంటే సంథింగ్ ఏదో చదువుతున్నట్టు కూర్చొనే ఉంది ఇంకా వినాయకుడు కూడా. సో అదే బ్యాక్ డ్రాప్లో కూడా యాడ్ చేసిరు వీళ్ళు. సో ఇక్కడైతే మనకు ఒకటి చిన్న విగ్రహం కూడా ఉందన్నమాట షెడ్లో. సో ఇట్లాంటివి మనకి షెడ్ నెంబర్ 2లో ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి చిన్న సైజులో అయితే విగ్రహాలు చేసిరు ఈసారి. సో లాస్ట్ ఇయర్ వరకు అయితే అన్న వాళ్ళు మెయిన్ పెద్ద విగ్రహాలు చేస్తుండే, ఈసారి చిన్న విగ్రహాలు కూడా కస్టమర్ డిమాండ్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి అన్న వాళ్ళు చిన్న విగ్రహాలు కూడా చేసిరు. సో అక్కడ బ్యాక్గ్రౌండ్ ఒకటి గణేష్ అయితే కూర్చొని ఉంది మనకి చూడొచ్చు. ఆ విగ్రహం అయితే మనకి బ్యాక్డ్రాప్లో మహాకాల్ ఫేస్ అయితే ఇచ్చిండు అనమాట పైన. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ పక్కన కూడా మనం చూసుకుంటే మన మహాకాల్ ఫేస్తో పాటు లింగం ఉంది. అండ్ మనకు నామం కూడా ఇచ్చిర్రు. అండ్ శివుడు 3వ కన్ను ఏదైతే ఉంటుందో అది కూడా ఇచ్చిర్రు అనమాట. సో అట్లనే ఇక్కడ పక్కన చూసుకుంటే మనకి ఇంకొక విగ్రహం ఉంది. సో దీంట్లో కూడా బ్యాక్ డ్రాప్ మనకి మొత్తం మన గోవింద నామాలు, ఎందుకంటే పైన చూసుకుంటే వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు. సో వెంకటేశ్వర స్వామి అండ్ కింద లక్ష్మీదేవి కూడా ఉన్నారు వెంకటేశ్వర్తో పాటు, మన వెంకటేశ్వర స్వామితో పాటు. అండ్ ఇక్కడ లాస్ట్లో చూసుకుంటే ఇక్కడ ఎంటర్ కాగానే మనకి షెడ్లో లెఫ్ట్ సైడ్లో ఇది ఒక్కసారి ఫుల్ వైడ్ యాంగిల్ అయితే కవర్ చేద్దాం ఈ విగ్రహం, ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. మీరు ఇప్పటివరకు చూస్తుంటారు ఈ విగ్రహం చూసుకుంటే మనకి ఇప్పటి వరకు మనకి శివుడు లింగం ఇట్లా చాలా చూసినాం, కానీ మన ఆదియోగి ఏదైతే ఉందో ఆ ఆదియోగి బ్యాక్గ్రౌండ్ ని కూడా వీళ్ళు ఈసారి ఒక బ్యాక్గ్రౌండ్ లా యాడ్ చేసి ఆదియోగి శివలింగం కూడా. అండ్ పక్కన చూసుకుంటే కంప్లీట్ గా మనకి రౌండ్ కూడా చిన్న చిన్న శివలింగాలు అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మన ఆదియోగి బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఇంకా చాలా అంటే వేరే ఇంకా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి డిఫరెంట్ గా. మనకు కొంచెం ప్లేస్ కంజెస్టెడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఈ బ్యాక్ సైడ్ రోల్లో ఉన్న విగ్రహాలు అయితే కవర్ చేయట్లే. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే వరకు అయితే ఈ కట్టెలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసేస్తారు కాబట్టి 100% మీకు అన్ని విగ్రహాలు కూడా చూపించడానికి ట్రై చేస్తా. సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే బుకింగ్స్ అయితే ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి మనకి ఇక్కడ. రండి అన్న వాళ్ళతో మాట్లాడండి, మీకు నచ్చిన ప్రైస్ మాట్లాడి మీరు ఇక్కడైతే బుక్ చేసుకోవచ్చు.
సో చూసారు కదా, ఇది మన శ్రీ చౌదరి ఆర్ట్స్ ఎపిసోడ్ 1 అనమాట. స్టే ట్యూన్, ఎపిసోడ్ 2 కూడా తొందరలోనే రాబోతుంది. సో ఇక్కడైతే మనకు ప్రస్తుతం ఏదైతే వర్క్ జరిగినాయి ఈసారి 2024 హైలైట్ మోడల్స్ అయితే మొత్తం చౌదరి ఆర్ట్స్లో ఉన్నాయి. మనకి ఇట్లాంటి మనకి యూనిక్ బ్యాక్గ్రౌండ్స్ అయితే మనకి ఇప్పటి వరకు ముంబైలో కూడా చేయలేదన్నమాట. సో వేరే బయట అన్ని షెడ్స్లో కానీ ఎక్కడైనా మనం కాపీ తీసుకెళ్ళి జనాలు చూపించి చేపిస్తున్నారు, కానీ ఇక్కడైతే వీళ్ళ ఓన్ స్కెచ్ ఇది. సో చౌదరి ఆర్ట్ స్పెషాలిటీ అదనమాట. లాస్ట్ ఎవ్రీ ఇయర్ చూడొచ్చు మనము ఎట్లా వీళ్ళు డిఫరెంట్ వర్క్ అయితే అవుట్పుట్ అయితే ఇస్తున్నారు. సో ఇదనమాట ఇక్కడ అప్డేట్. ఛానల్ని లైక్ చేయండి, అందరు కూడా షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.